అదేనా? ఏం పేరు? నా పేరు లక్ష్మి. మీరు ఎండబోసి ఎంతకాలం? అందరం ఉగాది పండగ సెలెక్ట్ అయినాక మరి మీరు ఎందుకు లేట్ చేశారు? సెలెక్ట్ అయిన బస్తాలు లేవు అంటున్నారు. ఎవరు ఇవ్వాలి బస్తాలు మీకు? మేము ఒప్పందం చేసుకోవాలి. ఇవ్వాలిగా మేము పోయి మిల్లర్ వాళ్ళతోనంట, మిల్లర్ వాళ్ళు మా ఒడ్లు ఓకే అంటే మాకు అప్పుడు బత్తాలు ఇస్తారంట. 10 కిలోలు తరిగివని చెబుతున్నారు. ఎవరు అడిగింది 10 కిలోలు తరిగి? మిల్లర్తో మాట్లాడుకోండి, అంత తరిగాని మీరు మీకు బత్తాలు ఇస్తాం అంటున్నారు. ఎవరు అనేది? సొసైటీ వాళ్ళు. సొసైటీ వాళ్ళు ఎవరు? పేరు పేరంటే ఎవరంటే ఇక్కడికి వచ్చిన అధికారులు. అట్లనా? పర్సెంటేజ్ ఎంత ఉందో, దీంట్లో ఎంత ఉందో చూడమనండి. 20 రోజుల నుంచి ఒక అధికారి రాలా, ఒక రాజకీయ నాయకుడు రాలా. ఇది చూసారు ఎక్కడ పోసాం మేము. రాత్రి వాళ్ళు కొట్టి మా బతుకు ఏమన్నా రేసంగి తూర్పాలు పోతే కంట్రోల్ ఆతలేదు అంటారు. తూర్పాలు ఆడపోయాలా ఎండపోసి రాసులు వేసుకుంటుంది. శాతం చూసి అట్టా కొంటలేదు. మరి 20లో నుంచి శాతం వచ్చే ఉంది కానీ బస్తాలు లేక ఆగిపోయింది. ఓపెన్ కాలేదు గవర్నమెంట్. ఇంకా రూల్ ఒక ఎకరం అమ్మి అప్పు కట్టాలి మేము. పండగ పోయి 10 ఆరిపోసుకోవటం పట్టాలు లేవు, ఏమి లేవు. ఇన్ని ఒకటి ఆడ పట్టాలు వేస్తామండి. అట పడి దాన్ని పడిపోయింది కొట్టు తిన్నారు. నీళ్ళు. నీ పేరేం పేరు? భద్రే చల్లభద్ర. ఎన్ని ఎకరాలు వేసినావు? 3 ఎకరాలు. నీ సెలెక్ట్ అయ్యే ఉన్నాయి. ఎన్ని రోజులు అయితే నీ ఎండబెట్టి? అదిగోండి ఎండినండి ఒడ్లు. ఇంకా పోగు కూడా పోయలే. పోగు పోతే మళ్ళీ ఆరలేదు అంటారని పోగు కూడా పోయలే. బీట్లో ఎవరీ లేవు అసలు. నేను కోసినప్పుడు నాయి అప్పాలి మా 20 ఎకరాలు. ఇంతవరకు బత్తాల కోసం పోయి బత్తాలు ఇవ్వట్లేదు. మిల్లర్ రోజులు ఇన్ని కేజీలు ఇస్తారు, అన్ని కేజీలు ఇస్తారని అడుగుతున్నారు. ఎవరన్నా అడిగారా మిల్లర్స్ని? మిల్లర్స్ నువ్వు వస్తూనే ఉన్నారు, చూసుకుంటున్నారు, పోతున్నారు. సొసైటీ వాళ్ళు సెలక్షన్ చేసుకొని పోతున్నారు. చూసిపోవడమే, ఎవరు వచ్చినా చూసిపోవడమే కానీ మరి కాటా అయిపోయిందని అన్నోళ్ళు ఎవరూ లేరు అసలు. సొసైటీ వాళ్ళు వచ్చి చూసిపోతున్నారు, ఓకే అంటున్నారు. కానీ మిల్లర్లు వచ్చి మాకు 10 కిలోలు తరువు అది అంటున్నారు. అట్లాంటి వాళ్ళు తీసుకుంటున్నారు అంటున్నారు. అయితే అన్నారు కానీ వాళ్ళు కూడా ఇంకా రాలే. బస్తాలు ఎవరు ఇవ్వాలి మీకు? బస్తాలు గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ అంటే సొసైటీ వాళ్ళు. అక్కడ పోసారు. కలెక్టర్ గారు దయచేస్తే మా ఒడ్లు పోతాయి. ముందుకే ఏం చేస్తారు? రైతు గవర్నమెంట్ సంబంధం లేదంట, మిల్లర్లకు సంబంధం లేదంట, ఎవరికి సంబంధం లేదు. మరి ఒడ్లు ఎవరు కొనాలి? రైతులు ఏమైపోవాలి? ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా. కర్మకాలి వ్యాధులొస్తే కర్మకాండే గగన. రైతు పాడుగాను నీ రాతో. మెతుకు మెతుకుపై నీ పేరున్న మెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికో. నువ్వు చేతులకు మరి మరి దండాలో మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో మట్టిని తాకి. బత్తాలు ఇచ్చినా గానీ మిల్లుకు సంబంధించిన మిల్లర్లు వచ్చి కటింగులు ఎంత అడిగితేనే తీసుకెళ్తానంటున్నారు. అదేంటి? ఎవరు అనేది? మిల్లర్లు అందరూ మాకు సంబంధం లేదా అంటున్నారు. మిల్లర్ల దగ్గర పోయి మీరు మాట్లాడుకొని వస్తే మేము బస్తాలు ఇస్తాం అని అంటున్నారు. సొసైటీ మిల్లర్లు ఓకే అంటేనే వాళ్ళు మళ్ళీ ఆ సొసైటీ వాళ్ళు చెప్తేనే బస్తాలు ఇస్తారంట. నీ పేరేందమ్మా? మీ ఎన్ని ఎకరాలు వేసారు ఇక్కడ? ఎండబూసి ఎన్నాళ్ళు? 12 ఎకరాలు. 20 రోజులు అవుతుంది కోసి. రాసులు కూడా ఉన్నాయి. మరి మీకు సొసైటీ వాళ్ళు సెలెక్ట్ చేశారా? మీది సెలెక్ట్ చేయమంటే ఒక 20 మంది పేర్లు రాశారు ఫస్ట్. అవి అయిపోయాకే మళ్ళీ సెలెక్ట్ చేస్తారట. అప్పుడు దా సెలెక్ట్ చేయరట. చేశాక మిల్లర్ తో మాట్లాడుకోమంటున్నారు. 5 కేజీల 10 కేజీల. మరి ఇప్పుడు వర్షం వచ్చిందిగా, ఇప్పుడు ఏంటి పరిస్థితి? తడిచిపోయింది మొత్తం, ఏమి లేవు.
వాళ్ళు బత్తాలు లేదు, మరి మా రాష్ట్రం మొత్తం తడిసిపోయింది. ఏంటి మా పరిస్థితి? కట్టింగ్లు అడుగుతున్నారు మిల్లర్లు కూడా. కటింగ్ కింటాకి ఎంత కింటాకి ఎవరు మిల్లర్లు? మిల్లర్లో సొసైటీ వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు ఏం మాట్లాడలేదు, మాకు ఏ సంబంధం లేదు అంటున్నారు. మరి మేము ఈ టైపులు ఎంతగానో ఇబ్బంది పడాము రైతులు. మా వచ్చి ఇప్పుడు 15 రోజులు అవుతుంది, బత్తాలు ఇట్లేదు. మేము ఏం చేయాలా రైతులు? మళ్ళీ ఎత్తిన తర్వాత మళ్ళీ సెలెక్ట్ ఎవరి అయినా అసలు ఈ పని చేస్తున్నారు. తూర్పాలు బయట ఏముంది ఇట్లా? కల్లాడ మండలం గొల్లగూడెం అండి. నాది 10 ఎకరాల పొలం కోసిన, ఒడ్లు సెలక్షన్ అయినాయి. ఒక మిల్లర్స్ కూడా ఎవరు రాలేదు ఇక్కడికి ఇంతవరకు. టిక్కీకి 5 కేజీలు మిల్లర్లు వచ్చి తీసుకెళ్ళలేదు. మిల్లర్లు ఇంతవరకు మరి ఇప్పుడు నీ సెలక్షన్ అయితే అయినాయి. సెలక్షన్ అయితే అయినాయి. మరి ఇప్పుడు వర్షం వచ్చి ఇవన్నీ తడిసినాయి కదా, ఇప్పుడు ఈ నష్టం ఎవరు భరించాలి? కాంటారు వచ్చి ఊకే ఎగులు పెట్టి పాట నా ఎల్ది పగల 10 ఎకరాల పొలం వేసుకున్నాం. నేను ఏడ తిప్పలు పడైనాయి. రాత్రి పోయి సమాధులలో పెడితే నన్ను 2 మనుషులు పట్టుకొచ్చారు. గవర్నమెంట్ నష్టమా, కాంటార్కి నష్టమా? ఏముంది దీంట్లో? ఏముంది? కేజీలు కటింగ్ అడగటం ఏమున్నాయి దీంట్లో? ఏముంది అసలు అందులో? ఏమన్నా పోతున్నాయి? మేము ఏమంటే ఒక బస్తాన్ని పోపిద్దాం లారీలో. 600 టిక్కీ అంటే ఒక టిక్కీ పోపించి కేజీ కానీ 1/2 కేజీ కానీ పోతే తెద్దాం. అందులో ఒక 200 గ్రాములు పోయింది. పోయినసారి ఎట్లా అంటే టిక్కీకా కింటాకా 40 కేజీలకి 40 కేజీలకు 200 గ్రాములు 200 గ్రాములు వెళ్ళింది. కేజీ ఇస్తున్నాం మనం, అయినా కేజీ ఇస్తాను. బస్సా కింద కేజీ ఇస్తున్నాం. బస్సా కూడా అది ఎంత ఉంటుంది? కోచింగ్ కోచింగ్ పోయింది 2 పిల్లలది. వాళ్ళు మిల్లర్స్ అంతా 2 కేజీలు 3 కేజీలు తీసుకుంటారని అధికారులు ఏం చెప్తున్నారంటే తాళ్ళు తెస్తున్నారని తరుగారని ఆఫీసర్లు చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పోయి ఉన్నారు. ఇక్కడ కరెంట్ సౌకర్యం ఉండదు. ఈ బస్తాలని ఎట్లా పోతాం? ఈ మిల్లర్స్ ఈ మిల్లులు వచ్చిన తర్వాత, కోత మిషన్లు వచ్చిన తర్వాత అసలు చాలా అనేది ఉంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చిన బత్త ఆఫీసర్ల ముందు తీసుకొద్దాం. ఏ కాలంలో అయినా పెట్టుకోదాను. ఒక బత్తా పూపిద్దాం. కాలు వెళ్తే వాళ్ళు 3 కేజీలు కాదు 4 కేజీలు తీసుకున్నారు. ఒక రాసి ఏది చూసినా 2000 బత్తా 1000 బత్తా ఉన్నాయి. ఒక బస్తాని 40 కేజీల బస్తాని కాటా పెడదాం. తూర్పాలు పోసుకోమందాం. తారుగు కనుక 1/2 కేజీలు 1/2 కేజీ అయితే కేజీ కట్టుకోమని. కేజీ కనుక తాలు వెళ్తే 2 కేజీలు తీద్దాం. ఇప్పుడు ఏం లేదు, అధికారులు వీళ్ళు ఏమన్నా మిల్లర్ని బెదిరి అది ఎందుకు వేసుకోవట్లేదు అంటే వాళ్ళు తూర్పాలు పోయట్లేదు అంటారు. అసలు తూర్పాలు పోయకుండా 7 దోమపోటు కానీ మెడలిపు కానీ ఏమీ లేదు. 60 బస్తాలు అవుతున్నాయి. రైతు జిల్లా అధికారులకు తెలీదా? మిల్లర్స్ తెలీదా? 60 బత్తాలు పండుతుందంటే తాలు ఉంటుందే. 30 బత్తాలు 20 బత్తాలు వచ్చినప్పుడు దోమపోటు పడి మెడలిపు వచ్చి 20 బస్తాలు వచ్చినప్పుడు అప్పుడు తరుగు వచ్చింది. అసలు ఈ సంవత్సరం 60 30కి తక్కువ అయ్యోళ్ళు లేడు. ఎవరు దాన్ని చూపించమని తాలు అది 50-60 40 నుంచి అధికారులు మాత్రం దీంట్లో జిల్లా అధికారులు ఒక మిల్లర్ వాళ్ళ మిల్లర్స్ ని అధికారులు కూర్చొని మాట్లాడుకొని ఫైనల్ చేస్తే అవుతుంది. లేకపోతే ఇంతే ఉంటుంది. కలెక్టర్ మిషన్ పెట్టి ఒక మిషన్ పోపించమనండి. మిషన్ పెట్టి పోపిస్తే తెలిసిపోతుంది. సన్న రకాలు పెట్టిన వాటికి బోనస్ ఉందో లేదో కూడా తెలియదు. వాటికి శుభ్రంగా ఉంటాయి సార్. శుభ్రంగా ఉంటాయి. మీరు అసలు రాసి దగ్గరకు వచ్చి ఏ అధికారినైనా మిల్లునైనా మీరు ఎమ్మట ఆ మిల్లాన్ని తీసారమ్మానండి. తాలు ఉందంటే అసలు ఆ కూట వేసుకోవద్దు. అది ఎక్కడో అటువంటిది ఆపుకుంటారు సార్. మిగిలి అసలు పెట్టుకోమనండి. దాదాపు 15 రోజులు అవుతుంది సార్. 15 రోజులు అవుతుంది సార్ వచ్చి అన్ని ఒకే కాడ ఉంటాయి. 1,00,000 టిక్కీలు అయితే సరిపోతాయి. మాకు ఎప్పుడు 1,50,000 2 లక్షలు వస్తాయి ఇక్కడ మా ఒక్క కొనుగోలు కేంద్రం. మేడం గారితో మాట్లాడిన మిల్లర్స్ కూడా 3 కేజీలు అని పోతున్నారు వచ్చి మాట్లాడండి.
గతాన్ని ఓపెన్ చేయడం జరిగింది. సెంటర్ నిర్వాహకులకు ముందుగానే కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ప్యాడీ క్లీనింగ్ చేసిన దానికి మాత్రమే బ్యాగ్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా క్లీనింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ప్యాడీ క్లీనింగ్ అనేది మీరు ఒక్క మిషన్ ఇచ్చారు. ఆ మిషన్ తోటి రోజుకి ఎంతమంది పడతారు, ఎంతమంది రైతులకు మీరు న్యాయం చేస్తారు? అది వాళ్ళు సిఇఓలు వాళ్ళు అడగాల. వీళ్ళ దీనికి డీసీఓలు ఉంటారు. డీసీఓ వీళ్ళ ఆర్గనైజేషన్స్ అంతా ఉంటాయి. వాళ్ళని అడిగి వాళ్ళతో తెప్పించుకోవాలి. దానికి ఏమైతే రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ తరఫున తేయడం జరుగుతుంది. దీనికి ప్యాక్స్కి డీసీఓ ఉంటారు. వాళ్ళు రిక్వైర్మెంట్ ముందుగా ఈ సెంటర్కి ఇన్ని కావాలంటే అన్ని ప్యాడీ క్లీనర్స్ ఇస్తారు. దానికి తగ్గట్టుగా అన్ని మిషనరీ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. అసలు ఆ మిషనరీ కూడా ఇక్కడ సమకూర్చే అవకాశం లేదు. మిల్లర్లకి మేము కనెక్ట్ అవ్వకపోతే 4-5 కిలోలు అడుగుతున్నారు, వెళ్ళే పరిస్థితి లేదు. మా పరిస్థితి ఏంటని రైతులు గగ్గోలు పెడుతున్నారు సార్. దీనికి మీరు చెప్పేదానికి దీనికి మ్యాచ్ అవ్వట్లేదని మా యొక్క అభిప్రాయం.